రావాలి, తెలంగాణ కావాలి అనే నినాదానికి కేసీఆర్ గారి అమరణ నిరాహార దీక్ష సాక్ష్యం. మరి అది రేపటికి 15 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మా నాయకులు చేపట్టడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బస్వతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లాలో జరిగే కార్యక్రమాలు రేపు పొద్దున జరుగుతాయి. ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి మా హైదరాబాదు నాయకుల నాయకత్వంలో క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించి లోపలికి వచ్చిన తర్వాత జయశంకర్ సార్కు పూలమాల సమర్పించిన తర్వాత లోపల ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. అక్కడి నుంచి స్టేజీ ప్రాంగణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 25 నిమిషాల డాక్యుమెంటరీ, ఆ డాక్యుమెంటరీ అయిన తర్వాత మరి ముఖ్య నాయకుల ప్రసంగం తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. ఇది బ్రహ్మాండంగా రేపు జరిగే కార్యక్రమానికి ఇప్పటికే సన్నాహక సమావేశాలు మరి నియోజకవర్గాల వారీగా మా శాసనసభ్యులు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు. మా ఇన్ఛార్జులు, మా గౌరవ శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు, మరి హైదరాబాద్, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్ అన్ని ప్రాంతాల నుంచి కొన్ని వేలాది మంది సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది, మరి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో రేపు 4 గంటల నుంచే ప్రారంభం కాబోతుంది. ఇంకేమన్నా అది లోపల చెప్తా, అందరి సమక్షం ఎందుకు, మీరు లోపల ఇది అయిపోయినాక మా వాళ్ళు ఎవరైనా మాట్లాడిన తర్వాత లోపల చెప్తా బాగుంటుంది. మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఓకేనా బై అంటే ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే గారి వర్ధంతి. మరి మహాత్మా జ్యోతిబా ఫులే గారి వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వందల సంవత్సరాల క్రితం పీడిత వర్గాలకు ఒక రిజర్వేషన్ ఉంటేనే ఈ జాతులు బాగుపడతాయి, అట్టడుగు వర్గాల వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలనే నెపంతో ఆ మహానుభావుడు ఆ రోజు ఒక్కడు ఆలోచించి ఈ వర్గాలకు రిజర్వేషన్ ఎట్లా కల్పించాలి, ఈ పీడిత వర్గాలు దోపిడీ నుంచి ఎట్లా అరికట్టాలి ఆలోచన చేసి కేవలం విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించినప్పుడు మాత్రమే వీళ్ళు ఎదుగుతారని చెప్పి మరి ఆనాడు సాహు మహారాజ్ రాజ్యంలో రిజర్వేషన్ ప్రారంభించి మరి ఈరోజు మా ప్రభుత్వంలో అట్టడుగు వర్గాల వాళ్ళకు కూడా మరి చట్టసభలో రిజర్వేషన్ కావాలని చెప్పి తీర్మానం చేసి పార్లమెంట్ పంపడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ యార్డ్లలో మరి ఎమ్మెల్సీలలో అనేక రంగాల్లో కూడా ఈ వర్గాలకు రాజకీయ పరంగా అవకాశం కల్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పేరు మీద స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. మరి వారి ఆలోచన విధానానికి అనుగుణంగా చదువుకోవాలని చెప్పి గురుకులాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేయాలి, చదువుకోవాలి, ఆర్థికంగా బలపడాలని చెప్పి మరి మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలకు అనుగుణంగానే 10 సంవత్సరాలు మేము ఆలోచించి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో రకాలుగా సహాయపడడం జరిగింది. ఈరోజు ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్లో చూసినా, ఇంకా హాస్టల్లో చూసినా మేము పెట్టే ప్రతి పైసా ఖర్చులో మరి అత్యధిక జనాభా ఉన్న వాళ్ళకి ఏదో రూపకంగా వర్తింపజేసేయాలని చెప్పి మరి ఆనాడు మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు ఆలోచించి వారి జీవిత చరిత్ర చదివి మరి ఈరోజు అమలు చేయడం జరిగింది. మరి ఆ మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా చేయాలి. ఈరోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ వర్గాలకు ఇంకా ఎన్నో చేస్తామని చెప్పినందుకు వాళ్ళ అధికారంలో తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా గ్యారంటీలు అమలు కాలేదు. మరి మహాత్మా జ్యోతిబా ఫులే హాస్టల్లో కానీ స్కాలర్షిప్స్ కానీ ఏ రకంగా మీరు చూస్తూ ఉన్నారు. కనుక ఎవరైతే ఫులే గారిని విస్మరిస్తారో మరి వాళ్లకు పుట్టగతులు ఉండవు. వారిని ఉట్టి దండలేసి జయంతి వర్ధంతి ఉత్సవాలు చేయడం కాదు,
వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసినప్పుడు మాత్రమే వారికి ఘనమైన నివాళులు అర్పించే అవుతాం. భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు